దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఇంత చక్కటి వాతావరణముతో నిరాటంకముగా ఆయన నామమును గణపరుచుకోవటానికి దేవుడు కృప ఇచ్చారు. మనమందరము కూడా దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు మన కొరకు ఇంత చక్కటి వాతావరణం ఇచ్చారు. నిజంగా వర్షం వస్తే కనుక మీటింగ్స్ జరుగుతాయా చెప్పండి? జరుగుతాయి. క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది వస్తారా అంటే అదే క్వశ్చన్. బలహీనులు కూడా 4 చుక్కలు వస్తే ఇంక నేను వెళ్ళలేనులే, లైవ్లో చూద్దాంలే అనుకున్న వారిని కూడా ఇక్కడ తెప్పించడానికి దేవుడు ఇంత మంచి వాతావరణం ఇచ్చారు. దేవునికి వందనాలు చెప్దామా? చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్దామా? న్యూస్ పేపర్లోను వాతావరణ కేంద్రం ద్వారా వచ్చేది వర్షాలని చెప్తున్నారు, కానీ దేవుడు మనకి మంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తున్నారు. కారణం ఒకటే, నువ్వు వినడానికి ఈ వాక్యం. ఆ నువ్వు ఎవరో చెక్ చేసుకోండి. ఈరోజు దేవుడు నా కొరకు ఈ వాక్యాన్ని పంపడానికి నాకు అన్ని సమకూర్చి జరిపిస్తున్నారు అని వాక్యాన్ని విను. మన ఉద్యోగ సభలకి మనం పెట్టుకున్న టైటిల్ ఏంటండి? నీ వాక్యమే నాకు శాంతినిచ్చును. దేవుడు మన జీవితంలో వాక్యం ద్వారా శాంతినిస్తాడట. నా శాంతినే మీకు ఇస్తానన్నాడు దేవుడు, లోకమిచ్చే శాంతి కాదన్నాడు. లోకమిచ్చే శాంతికి, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే శాంతికి డిఫరెన్స్ చాలా స్పష్టంగా నేను ధ్యానించుకున్నాం. ఆ మాట బైబిల్ ఎక్కడుంటుంది అంటే, ఆల్రెడీ ఇక్కడ పైన మీకు క్లియర్గా కనబడాలనే పెద్ద ఫ్లెక్సీ వేయించా. యోహాను సువార్త 14:27 ఒకసారి చదువుతారా? నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా మీకు అనుగ్రహించలేదు. చదువునా? నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. సో ఆల్రెడీ ఈ వాక్యాన్ని నేను చెప్పారు కదండి, మరలా ఇదే చదివేస్తున్నారేంటి అనుకుంటున్నారేమో. మరలా ఇంకోసారి చదువు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. అది ఫస్ట్ ఏంటి? శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని. మరలా రెండోసారి శాంతి అంటే మీకు తెలిసిన శాంతి అనుకుంటారేమో. నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నాడు. అక్కడ శాంతి అనే చోట ఏమన్నా ఉందా? పైన కింద ఏమన్నా? తెరవండి అమ్మా, మీ బైబిల్స్ తీయండి. మీ బైబిల్స్ తెరిచి హార్డ్ కాపీ, ఈ బైబిల్స్ సెల్ ఫోన్ బైబిల్స్లో ఉండకపోవచ్చు. సమాధానము, శాంతి అనే మీద ఏముందో చెప్పు. శాంతి అనే మాట పైన ఏముంది? ఏమైనా లెటర్ ఉందా? 1, 2, 3 ఉంటుంది కదా. తెలుగు బైబిల్ చూస్తే ఏముంది? 3 ఉందా? అది దాన్నే ఫుట్ నోట్ అంటారు. 3 అని ఉంది కదా. సెల్ ఫోన్లో బైబిల్లో బ్రాకెట్లో కూడా రాసేసారు. ఎక్కడేమో 3 అని ఉంటుంది. ఆ 3 బైబిల్లో క్రింద ఫుట్ నోట్లు ఏమని పెట్టాడు? సమాధానము. ఇంతకైనా మనకు శాంతి ఇస్తాడా, సమాధానం ఇస్తాడా? చెప్పండి. యేసయ్య మనకి శాంతినిస్తాడా, సమాధానాన్ని ఇస్తాడా? శాంతి ఉన్న చోట చాలా చోట్ల బైబిల్లో సమాధానము అని రాయబడి ఉంటుంది. సమాధానం చోట శాంతి, శాంతి ఉన్న చోట సమాధానం. ఏదో నాలెడ్జ్ ఉన్న చోట విజ్డమ్, విజ్డమ్ ఉన్న చోట నాలెడ్జ్ అని రాసినట్టు, తెలివి జ్ఞానాలని రాసినట్టు ఇక్కడ శాంతి ఇస్తున్నాను మీకు అని, క్రిందేమో సమాధానం అని రాశారు. ఇంతకీ ప్రభు ఇచ్చేది మనకి శాంత, సమాధానమా? దట్స్ ద క్వశ్చన్. ఫస్ట్ మీ ముందు నేను పెట్టేది. 2 ఒకటే కదండి. శాంతి అయితే ఏంటి, సమాధానం అయితే ఏంటి? 2 ఒకటే కదండి అంటారు. 2 ఒకటేనా? కాదు. కానీ శాంతి ఉన్న చోట క్లియర్గా సమాధానం అని కూడా రాశారు. కానీ రెండట్లో యేసుప్రభు ఏమిస్తాడు అనేది కూడా మనం తెలుసుకోవాలా. శాంతి అంటే ఏంటి, సమాధానం అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. శాంతి అనేది వ్యక్తిగతంగా జరిగేది. సమాధానం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగేది. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? శాంతి అనేది పర్సనల్గా, ఇన్నర్గా జరిగేది. సమాధానం అనేది ఎక్స్టర్నల్గా ఇద్దరి మధ్య జరిగేది. మనకి ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే, శాంతిని ఇంగ్లీష్లో పీస్ అంటారు. సమాధానాన్ని అదే మాట
చాలా చోట సమాధానాన్ని పీస్ అనే రాయబడి ఉంది, కానీ ఇంకా కరెక్ట్గా మనం చెప్పుకోవాలంటే రీకౌన్సిలేషన్ అనే మాట ఉపయోగించవచ్చు. రీకౌన్సిలేషన్. అందుకని రెండాటికి 2 బైబిల్ వచనాలు మనం చూద్దాం. శాంతికి యోహాను సువార్త 14:27 చూసాం కదా. సమాధానానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18 చూద్దాం. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18 చదువుదాం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. ఇందాక శాంతి ప్లేస్లో సమాధానం అని రాశాడు, ఇక్కడ ఈ సమాధానం ప్లేస్లో మరి శాంతిని పెట్టొచ్చా? మరి అక్కడ శాంతి ప్లేస్లో సమాధానం అని పెట్టాడు, బ్రాకెట్లో ఇదే శాంతే కాదు సమాధానం కూడా అనొచ్చు అని రాశాడు. సో 2 కూడా ఇంటర్చేంజబుల్ వర్డ్స్ అయితే శాంతి, సమాధానం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 నేను మీకు సమాధానం అని చెప్తూ ఈ సమాధానం ప్లేస్లో శాంతి పెడితే రైట్ అవుతుంది ఈ వచనం? రైట్ అవ్వదు. చదువు మరలా ఈ వచనం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అది సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించాను. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపడానికి గల కారణాలు అనేక ముఖ్యమైన కారణాలు. ఒక కారణము పాపము వలన దేవాతి దేవునికి దూరమైపోయిన మనిషి కొరకు తన కుమారుని రక్తము ప్రోక్షించి పాపమును తొలగించి, పాపము ఏ పాపమైతే మనిషిని దేవునికి దూరపరిచిందో అదే పాపాన్ని యేసు రక్తములో తొలగించి దూరమైపోయిన మనిషిని మరలా తండ్రితో సమాధాన పరిచర్య చేయుటకై తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపాడు. అదే సమాధాన పరిచర్యను చేయటానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థం అవ్వాలా శాంతి అంటే ఏంటో, సమాధానం అంటే ఏంటో. సమాధానము అంటే దూరమైపోయిన 2 వ్యక్తుల్ని మరలా కలుపుట. పాపము వలన తండ్రికి దూరమైపోయిన మనిషిని దేవుడు సమాధానపరచడానికి వచ్చాడు. అలాగే గొడవలతో విడిపోయిన 2 సహోదరులను సమాధానపరిచేది అది శాంతి కాదు. సమాధానము వలన హృదయంలో కలిగేది, చెప్పండి గట్టిగా, ఈ సమాధానం వలన హృదయంలో కలిగేది శాంతి. శాంతి ఈజ్ ద ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్. ఆ శాంతి, ఆ యొక్క గొప్ప యేసుక్రీస్తు ఇచ్చే శాంతి మనలో కలగాలి అంటే తండ్రితో సమాధానము, సహోదరులతో సమాధానము, దేవుని ప్రేమను కలిగి ఉండుట శాంతి, సమాధానం. అర్థమైంది రెండింటికి డిఫరెన్స్? వాట్ ఈజ్ పీస్ అంటే తెలుగులో శాంతి అనే ఉంది, సమాధానం ఉంది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు మనకి శాంతిని ఇవ్వడానికి వచ్చాడా, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడా? చెప్పండి, ఎంత విని చెప్పరే. మనలను సమాధానపరిచి శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. సమాధానపరచకుండా శాంతి రాదు. ఆయన రక్తము మనల్ని సమాధానపరచడానికి, ఆయన రక్తము ద్వారా శుద్ధి చేయబడి అప్పుడు మనల్ని ఎప్పుడైతే దేవునితో సమాధాన పరిచారో ఆటోమేటిక్గా ఆయన శాంతి మన హృదయాల్లో నింపబడుతుంది. కాబట్టి శాంతి, సమాధానము యేసయ్య యొక్క భిక్ష. మరి నిన్నటి దినమున మనం ఈ లోకమిచ్చే శాంతి ఎలాగుంటుందో, దేవుడిచ్చే శాంతి ఎలాగుంటుందో, క్రీస్తు యొక్క శాంతి ఎలాగుంటుందో, రెండేళ్ళ డిఫరెన్సెస్, అనేకమైన డిఫరెన్స్ తెలుసుకున్నాం. అందులో మరొక డిఫరెన్స్ ఏంటంటే ప్రభువిచ్చే శాంతి, యేసుక్రీస్తు ఇచ్చే శాంతి సమాధానానికి ముడిపడి ఉంటుంది. యేసుక్రీస్తు ఇచ్చే శాంతి, క్రైస్ట్ పీస్ బ్రింగ్స్ రీకౌన్సిలేషన్. బట్ వరల్డ్లీ పీస్ ఉంటుంది చూసారండి, ఈ లోక సంబంధమైన పీస్ ఆఫర్స్ సెపరేషన్. ఈ లోక సంబంధమైన శాంతి ఏమంటుందంటే సెపరేట్ అయిపోవంటుంది. అదేంటండి, శాంతి సమాధానాలు సెపరేషన్లో ఉంటాయా? ఉంటాయి. ఎలా ఉంటాయండి అనేది మనం చూద్దాం. యేసుక్రీస్తు శాంతి మనల్ని కలుపుతుంది, లోకమిచ్చు శాంతి సెపరేట్ చేస్తుంది. సెపరేట్ చేయడం అంటే ఏంటండి? తెలుగులో ఒక సామెత ఉంటుంది, అంటే జనరల్గా చెప్పుకుంటారు, దగ్గరుండి కొట్టుకునే కన్నా దూరంగా ఉండి సమాధానంగా ఉండి బెటర్ అండి అంటారు. అంతేనా? దగ్గరుండి కొట్టుకుని సచ్చే కంటే దూరంగా ఉండి సమాధానం పడవచ్చు కదా అని తిడతారు. ఇది వాక్యానుసారం కాదు.
మరి ముఖ్యంగా చెప్పాలంటే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా చేస్తున్న పరిచర్య ఉద్దేశం ఇది కాదు. ఈ లోక సంబంధమైన సైకలాజికల్గా మాట్లాడుకోవాలంటే దూరపరిచి సమాధానపరిచేది ఈ లోక శాంతి. కానీ యేసుక్రీస్తు ఇచ్చే శాంతి సమాధానపరిచి శాంతిని ఇచ్చేది. అర్థమవుతుంది, అర్థం అవట్లేదా? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే శాంతి ఎలా ఉంటుందో చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అపోస్తులైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుదాం. ఆయన మన సమాధానమయ్యుండి, ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభు. యేసు ప్రభు అట మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మధ్య గోడను పడగొట్టి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్య గోడను పడగొట్టి. యేసు ప్రభు ఇచ్చే శాంతి ఏంటంటే గోడలను బద్దలగొట్టేది. లోకం ఇచ్చే శాంతి అంటే బౌండరీ వాల్ వేసుకుని బెర్లిన్ వాల్లా కట్టేసుకునేది. లోకం ఇచ్చే శాంతి ఏంటి? ఇదిగో బాబు, నీ మొక్క ఎదుగో, నా మొక్క ఎదుగో, నా దాంట్లో నువ్వు రాకూడదు, నీ దాంట్లో నేను రాను, కనీసం చూడడానికి కూడా వీలు లేకుండా అంత ఎత్తు గోడ కట్టేసుకుందాం. అప్పుడు ప్రశాంతంగా ఉందాం, అప్పుడు శాంతి సమాధానాలతో హ్యాపీగా ఉందాం. ఇది వరల్డ్లీ పీస్. కానీ యేసు ప్రభు ఇచ్చే శాంతి ఏంటట? మీకును మాకును మధ్యనున్న అడ్డుగోడను బ్రద్దలు కొట్టి కలిపేసేది యేసు ప్రభు ఇచ్చే శాంతి. అది ఎలాగండి? యేసు ప్రభు ఇచ్చే శాంతి ఎలాగుంటుందండి? కొన్ని ఉదాహరణలు చెప్తాను. యోసేపుని దారుణాతి దారుణంగా కొట్టి హీనపరిచి అందరూ ఉన్న అనాథగా చేసింది ఎవరు? సొంత అన్నయ్యలు. అన్నయ్యల వల్ల యోసేపు ఎన్నో బాధలు పడ్డాడు. సో లాంగ్ స్టోరీ షార్ట్ చేసుకుంటే ఆఫ్టర్ 13 లాంగ్ ఇయర్స్, 17 సంవత్సరాల వయసులో అమ్మేశారు. 30 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు ఐగుప్తు దేశానికి. ఇంకో 7 ఏండ్లు అందరికీ బాగానే ఉంది ఆహారం. తర్వాత 7 ఏండ్లు కరువు. ఆ కరువు వచ్చింది అంటే దిస్ 13 + 7 20 ఇయర్స్ తర్వాత, అన్నలు అమ్మేసిన 20 ఇయర్స్ తర్వాత అన్నలందరూ కూడా యోసేపు పాదాల దగ్గరికి చేతులు కట్టుకుని నిలబడ్డారు. ప్రైమ్ మినిస్టర్ కుర్చీలో కూర్చున్నవాడు మా తమ్ముడు 20 సంవత్సరాల క్రితం మేము అమ్మేసిన తమ్ముడని వీళ్ళకి తెలియక, ఎవరో ప్రధానమంత్రి గారండి ఐగుప్తు దేశానికి అని చెప్పి చేతులు కట్టుకుని నిలబడి గడగడ వణుకుతున్నారు. కానీ వాళ్ళ అన్నలని యోసేపుకి తెలుసు. యోసేపు తన బాధని, తన ఆనందాన్ని, తన రకరకాల మిక్చర్ ఆఫ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యోసేపుకి నైతిక హక్కు ఉంది. ఇప్పుడు యోసేపుకి చట్ట ప్రకారమైన హక్కు ఉంది. అన్నయ్యల్ని కొట్టడం కాదు, చంపేయడానికి కూడా. అంతేనా? చంపగలడా? చంపాలంటే యోసేపు వాళ్ళ అన్నయ్యల్ని క్షణం వేసేండ్రాయలంటే వేసేస్తారు. నెమ్మదిగా రివీల్ చేశాడు. అన్నలందరినీ రప్పించి, తమ్ముడిని రప్పించుకొని, మొత్తం ఫ్యామిలీని పెట్టుకున్నా. అప్పుడు చెప్తాడు. అప్పటి వరకు ఐగుప్తు దేశ భాషలో మాట్లాడుతూ ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నాడు. ఈయనకి తెలుసు హెబ్రీ భాష, కానీ ఈయన ఎవరో తెలియకూడదు. తెలుగు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నట్టు. వాళ్ళేమో హెబ్రీ భాషలో వీళ్ళు మాట్లాడేసుకుని అన్నీ అర్థమైపోతున్నాయి ఈయనకి. అంతా అయిపోయిన తర్వాత సీన్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత, అన్న వెళ్ళారా వాళ్ళ భాషలో, హెబ్రీ భాషలో. ట్రాన్స్లేటర్ కూడా అవసరం లేదు. అందరూ వెళ్ళిపోంటారు బయటకు అన్నాడు. ఇంట్లోంచి ఎవడు ఉండకూడదు నా ఆఫీస్లో, మొత్తం పని బయటకు అన్నాడు. అందరిని పంపేశాడు. అప్పుడు హెబ్రీ భాషలో స్టార్ట్ చేశాడు. అన్న వెళ్ళారా, మీరు అమ్మేసిన తమ్ముడిని యోసేపు నేనే. ఎలా ఉంటుంది తెలుగుండే? దడెక్కుపోయింది, వణికేశారు. రూబేన్ అన్నాడు ఆ రోజున, రే చెప్పాను కదరా, అలా చేయొద్దురా, నేను చెప్పాను కదా, అయిపోయావరా. అప్పుడు అంటాడు, నాకు కీడు చేయొద్దలచి మీరు అమ్మేశారు, నేడు దేవుడు మేలుగా మార్చను. వన్ ఆఫ్ ద బెస్ట్ వర్సెస్ ఇన్ ద బైబిల్. నేను ఇష్టపడేది ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. చదవండి ఒకసారి. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం ఏముంది? చదవండి గట్టిగా. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.
కాబట్టి భయపడకుడి. మై డియర్ బ్రదర్స్, ఐఎమ్ నాట్ గోన్ పనిష్ యూ ఆర్ కిల్ యూ. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దిస్ ఈజ్ వాట్ క్రైస్ట్ పీస్. క్రీస్తు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఏదో చేశారు లేపండి, ఇంకా మీ బతికేది అక్కడ బతకండి, మూటల్లో ధాన్యం తీసుకుని నేను ఇక్కడ బతుకుతాను, హ్యాపీగా బతుకు, నేను అవసరమైతే చెప్పండి సహాయం చేస్తా అన్నాడా? రండి, వచ్చేయండి, కలిసి బ్రతుకుతాం. గోడ ఉందా? గోడ బద్దలైపోయిందా? గోడ బద్దలైపోయింది. సమాధానం వచ్చింది, కలిసిపోయారు, హక్ చేసుకున్నారు, ఏడ్చారు, ముద్దు పెట్టుకున్నారు, కలిసి భోజనం చేశారు. దిస్ ఈజ్ రికౌన్సిలేషన్, ద పీస్ త్రూ రికౌన్సిలేషన్. అర్థమైంది? అర్థం అవ్వలేదా? మరి ఈ లోకం ఇచ్చే శాంతి ఎలా ఉంటుంది? అబ్రహాము లోతులా ఉంటుంది. ఈ లోకం ఇచ్చే శాంతి ఎలా ఉంటుంది? అబ్రహాము లోతులా ఉంటుంది. ఏంటి అబ్రహాము లోతు? అబ్రహాము ఆయన ఒక ఆయన, అంటే అందరికీ తెలిసింది, తెలియని వారి గురించి స్టోరీ చెప్తున్నాను. అంటే అన్యజనులు కూడా వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను. అబ్రహాము గారికి తన సహోదరుని కొడుకు ఒక ఆయన ఉన్నాడు. సహోదరుడు చచ్చిపోతే ఆ కొడుకుని పెంచుకున్నాడు, అతని పేరు లోతు. వీళ్ళిద్దరు కలిసి జీవించారు. దేవుడు వీరిని బహుగా ఆశీర్వదించాడు. అబ్రహాం పెద్దోడయ్యాడు, లోతు పెద్దోడయ్యాడు. ఇద్దరి యొక్క గొర్రెలు, మేకలు, పశువులు వర్ధిల్లిపోయి వాళ్ళ పనులు వీళ్ళ పనులు ఎక్కువ మంది ఉన్నారు. ఒకరోజు గొడవ వచ్చింది. అబ్రహాంకి లోతుకి గొడవ రాలేదు, అబ్రహాం పనులకి లోతు పనులు గొడవ వచ్చింది. ఆ తర్వాత అబ్రహాం వచ్చి అన్నాడు, కొడుకా, కలిసి జీవించి కలిసి మన ఇద్దరం దెబ్బలాడుకునే కంటే నువ్వు ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళు, నువ్వు వదిలేసిన ప్లేస్కి నేను వెళ్తాను అన్నాడు. లోతు సొదొమ గొమొర్రా ప్లేస్ బాగుందని చెప్పి అక్కడికి వెళ్ళాడు. వదిలేసిన ప్లేస్లో అబ్రహాం జీవించాడు. ఫైన్. సమాధానం ఉందా? శాంతి ఉందా? అంటే లోతు మొత్తం సర్వనాశనం అయిపోయి బూడిద మాత్రమే మిగిలింది. ఒట్టి చేతులతో వెనక్కొచ్చాడు. దానికంటే ముందు శత్రువుల చేతిలో దోచుకోబడి సర్వనాశనం అయిపోయాడు. డివైడ్ అంటే డివైడ్ అండ్ రూల్ కాదు, సాతానుడిది అంతా డివైడ్ అండ్ రూల్. వాడు ఏం చేస్తాడో విభజించి పాలించి, బ్రిటిష్ వాడు పాలించినట్టుగా మనల్ని సమాధానము, శాంతి అనే పేర్లతో మనం విభజిస్తాడు. వాడు ఎప్పుడైతే మనం విభజిస్తాడో మనం బలహీనం అవుతాం. అమాంతంగా లోతు కుటుంబాన్ని మింగేశాడు. అదే లోతు అబ్రహాంతో కలిసి జీవిస్తే ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం కాదు, ఆత్మీయంగా అభివృద్ధి అయ్యేవాడు. ఆత్మీయంగా తన పిల్లలందరూ కూడా అబ్రహాము యొక్క బోధలు పెరిగి ఆశీర్వదింపబడేవారు. లోకమిచ్చే శాంతి సంఘాన్ని విడగొడుతుంది, కుటుంబాన్ని విడగొడుతుంది. ఎందుకు లేరా విడిపోండి, విడిపోయి వేరుగా ఉండి సమాధానంగా ఉండండి. కానీ యేసు ప్రభు ఇచ్చే శాంతి అది కాదు. సాధ్యమైనంత వరకు కలిసి ఉండండి, క్షమించుకోండి. ఒనేసిమని ఒక ఆయన ఉన్నాడు, ఒక పనోడు. ఎవరింట్లో? ఫిలేమోన్ ఇంట్లో పనోడు. అతడు ఒక దొంగతనమో తప్పేదో చేశాడు. మొత్తానికి ఆ బానిసని అరెస్ట్ చేశారు, జైల్లో పాడేశారు. అదే జైల్లోకి సువార్త నిమిత్తము ఖైదీగా వెళ్ళిన పౌలు గారు వెళ్ళాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ జైల్లో పౌలు గారి వాక్యం విని బానిసైనటువంటి ఒనేసిమో ప్రభువుని తెలుసుకొని రక్షింపబడ్డాడు. అతని శిక్షాకాలం అయిపోతుంది. ఒనేసిమో, నువ్వు ఎక్కడ పనిచేసేవాడు అయ్యా అంటే, ఫిలేమోన్ అనే ఆయన దగ్గర పనిచేశానంటే ఫిలేమోన్ బాగా తెలిసి పౌలు గారికి. ఈయన ద్వారానే ప్రభువులోకి వచ్చాడు ఆయన. ఫిలేమోన్కి ఒక లెటర్ రాస్తున్నాను, ఆగు, మీ బాస్కి ఒక లెటర్ రాస్తున్నాను అన్నాడు. ఆ లెటర్లో ఎవరు రాశాడు తెలుసా? ఇతడు ప్రభువుని తెలుసుకున్నాడు. ఒకప్పుడు నీకు బానిస, ఒకప్పుడు నీకు హానికరుడు, ఒకప్పుడు నిష్ప్రయోజనకారి. నౌ రిసీవ్ హిమ్ నాట్ యాజ్ ఎ స్లేవ్ బట్ యాజ్ ఎ డియర్ బ్రదర్ ఇన్ క్రైస్ట్. ఇప్పుడు నీవు ఒనేసిముని, ఒకప్పుడు ఇడు దొంగతనం చేసిన దొంగ, ఇడు పనికిమాలినోడు, ఇడు బానిస, ఈయన వస్తా గేటు దగ్గరే తరిమేలా, ఇటువంటి ఫీలింగ్స్ నీకు ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఈ బిడ్డని యాక్సెప్ట్ చేశాడు. నువ్వు ఇప్పుడు ఎలా యాక్సెప్ట్ చేయాలా? రిలేషన్ మార్చు. ఒక స్లేవ్గా, బానిసగా కాదు, సహోదరునిగా స్వీకరించు అని చెప్పాడు. నౌ ద స్లేవ్ బికేమ్ బ్రదర్. ఇది రికౌన్సిలేషన్ అంటే, ఇది సమాధానం అంటే. ఇప్పుడు వెళ్ళాడు ఒనేసిము ఫిలేమోన్ దగ్గరికి వెళ్ళాడు. చాలా చక్కగా గౌరవంగా ఫిలేమోను రిసీవ్ చేసుకున్నాడు. ఒకప్పుడు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. ఇటువంటి సమాధానం మనకుందా?
ఇది యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం. విడిపోయి తెచ్చుకునే సమాధానం కాదు. అది లోకపరమైన సమాధానం. దేవుని భక్తులు, దేవుని ఆత్మ చేత నడిపింపబడే వారు సమాధానం ఎలా వెతుక్కోవాలా? పౌలుకి ఒక క్లోజ్ అసోసియేట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మొదటి సువార్త దండయాత్రకు వెళ్ళినప్పుడు ఆ మొదటి సువార్త దండయాత్రలో ఈయనతో పాటు ఎవరిని పంపాలి అని సంఘము ప్రార్థన చేయగా పరిశుద్ధాత్ముడి ప్రేరేపణతో పౌలు గారికి ఎవరిని జోడించారు? బర్నబాను జోడించారు. పౌలు బర్నబాలు వెళ్ళి అద్భుతంగా ఆసియా ప్రాంతం అంతా సువార్త ప్రకటించి వచ్చారు. వచ్చిన కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని మరలా పౌలు గారు అన్నారు, బర్నబా పద మరలా వెళ్దాం, మనం ఆల్రెడీ స్థాపించిన సంఘాలను బలపరచడానికి మరలా వెళ్దామంటే ఈసారి మొదటి సువార్త దండయాత్రలో వీళ్ళిద్దరితో పాటు నేను వస్తానని ఒక యవనస్తుడు వెళ్ళాడు. ఎవడైనా? యోహాను మార్కు సువార్త అనే పుస్తకాన్ని రాసింది ఆయనే. ఈయన మధ్యదారిలో వెనక్కి వచ్చాడు. మరి ఏం జరిగిందో భయపడ్డాడో ఆ యొక్క కష్టాలకి వెనక్కి వచ్చాడు. రెండో సువార్త దండయాత్రలో నేనే వస్తానని చెప్పి బయలుదేరితే పౌలు గారు కోప్పడ్డారు. షటప్, గడవట్ అన్నాడు. మధ్యదారిలో వచ్చేవిటి వెనక్కి, నువ్వెందుకు, పోవతలగే అన్నాడు. కానీ బర్నబా గారి పేరుకు ఏంటి? ఆయనకి బర్నబా గారికి ఒక టైటిల్ ఉంది. ఏంటది? ద మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహపుత్రుడు. హీ ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అసలు మొట్టమొదటగా పౌలు గారిని ఎంకరేజ్ చేసి సంఘంలో కలిపింది ఎవరు? సౌలుగా ఉండి సంఘానికి హింసకుడు, దోషకుడు, హానికరుడని సౌలు మారు మనసు పొందినా సంఘం యాక్సెప్ట్ చేయట్లేదు. రే, క్రైస్తవుని హింసించడానికి వీడు మరో వేషం వేసుకున్నాడు అని చెప్పి సంఘం సౌలు గారిని అలా దూరపరిచింది. కానీ బర్నబా వెతుక్కుంటూ వెళ్ళాడట పౌలు గారి దగ్గరికి వెళ్ళి. పౌలు గారిని సంఘంతో బర్నబాయే కలిపాడు. ఆ రిస్క్ బర్నబా తీసుకున్నారు. అటువంటి మంచి వ్యక్తి కలిగిన బర్నబా పౌలు గారితో వ్యతిరేకించాడు. పౌలా, కుర్రోడు వస్తా అన్నాడు కదా, ఎందుకంటే నో వే, నథింగ్ అన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఎంత గొడవ అయింది తెలుసా? వీళ్ళిద్దరు విడిపోయారు. నేను బర్నబాని తీసుకెళ్తానంటాడు, నేను యోహాను మార్కుని తీసుకెళ్తానంటాడు బర్నబా, వద్దంటాడు పౌలు. చివరికి ఏమైంది? అలాగైతే నువ్వు తీసుకెళ్ళని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళేవారు విడిపోయి బర్నబా, యోహాను మార్కు ఒకవైపు వెళ్ళారు, పౌలు, సేల్ ఒకవైపు వెళ్ళారు. ఈ గొడవను కూడా దేవుడు మేలుగా మార్చి ఇంకా సువార్త, రెండు మార్గాల్లో సువార్త వ్యాపకం చేశారు. అయితే ఒక ప్రశ్న ఇక్కడ, మంచి ఫ్రెండ్స్ పౌలు, బర్నబా ఎవరి వల్ల విడిపోయారు చెప్పండి? ఎవరి వల్ల విడిపోయారు? కొరగాడు యోహాను మార్కు అని ఈడు వాళ్ళే రాబా మా ఇద్దరు గొడవ వచ్చిందని చెప్పుకుంటారు కదా. కానీ అద్భుతం ఏంటో తెలుసా? కొన్ని రోజుల తర్వాత పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి లెటర్ రాస్తాడు. ఏమని రాస్తాడు తెలుసా? యోహాను మార్కు ఎక్కడున్నాడు వెతుక్కుని నా దగ్గర తీసిరా, అతడు మనకు ఉపయోగకరంగా ఉంటాడు, అతన్ని మనం ఎంకరేజ్ చేయాలా, బ్రింగ్ హిమ్ బ్యాక్. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో అదే యోహాను మార్కుని పౌలు గారు ఎంకరేజ్ చేసిన సందర్భం ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని మన లైఫ్కి అప్లై చేసుకుందాం. నీకు నీ ఫ్రెండ్కి ఎవరో ఒకరి ద్వారా గొడవ అయింది. ఒక వ్యక్తి ద్వారా నువ్వు నీ క్లోజ్ ఫ్రెండ్స్ విడిపోయారు. ఆ వ్యక్తి పట్ల, ఏ వ్యక్తి వల్ల నువ్వు విడిపోయావో ఆ వ్యక్తి పట్ల నీ యొక్క హృదయం, నీ ఉద్దేశం, నీ మనసు ఎలా ఉంటుంది? పౌలు భక్తుడు మరలా లెటర్ రాయించుకుని ఆ వ్యక్తిని తెచ్చుకున్నట్టుగా నీవు ఉన్నావా లేవా? మన హృదయం అలా ఉందా లేదా? పౌలు మరలా సమాధానపడ్డాడు. మరలా వీళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేశారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సమాధానం అది, యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానం అది. యోహాను మార్కుని పౌలు గారు ఎలాగ ఆదరించారో, భక్తుడైన ఒనేసిముని అన్యాయం చేసినప్పటికీ, దొంగతనం చేసినప్పటికీ కూడా ఫిలేమోను ఎలాగ ఆదరించాడో, అన్నయ్యలు దుర్మార్గంగా ప్రవర్తించిన మరలా అన్నయ్యలను కలుపుకుని తన ఊరిలో పెట్టుకుని తన అన్నయ్యలకి తన దగ్గరే అన్ని సమకూర్చి యోసేపు ఎలాంటి సేవ చేశాడో, ఇది సమాధానం. ఈ సమాధానంలో ఎక్కడన్నా అడ్డుగోడ ఉందా చెప్పండి? ఈ సమాధానంలో ఎక్కడన్నా ఎడబాటు ఉందా? యోసేపు అన్నయ్యలు తెచ్చేసుకున్నాడు, ఫిలేమోను ఒనేసిముని కలిపేసుకున్నాడు, యోహాను మార్కుని పౌలు గారు కలిపేసుకున్నారు. సమాధానం ఉంది, శాంతి ఉంది కదా. సమాధానం ఉంది, శాంతి ఉంది. కానీ లోకం ఇచ్చేది అలా కాదు కదా. లోకం ఇచ్చేది ఎప్పుడు సెపరేట్ అయిపోదామా, ఎవడి జోలికి ఒకడు వెళ్లకుండా
ఎవడకాడు దూరం అయిపోదామా అనే సమాధానం. నువ్వు ఏ సమాధానాన్ని వెతుకుతున్నావు? రీకౌన్సిలేషన్ అనేది, సమాధాన పడడం అనేది వీక్నెస్ కాదు. అది లోకం అనుకుంటారు సమాధాన పడిపోయావంటే, మనం వెళ్ళి సమాధాన పడుతున్నామంటే మనం బలహీనలు అనుకుంటాం. బలహీనలు కాదు. అదేంటో తెలుసా? స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వత. ఎవరితో అయినా మనం సమాధానం పడుతున్నామంటే అది ఆత్మీయ పరిపక్వత. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు విడిపోయిన బంధాన్ని మరలా రెస్టోర్ చేస్తాడు. గర్వం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఉన్న రిలేషన్స్ని బ్రేక్ చేసుకుంటాడు. ఆడితో నాకేమీ పని లేదు. ఇప్పుడు జనాలు ఎలాగంటే, ఒకరితో సమాధానం పడాలంటే ఆడితో ఫ్యూచర్ లేని అవసరం ఉంటుందేమో, సమాధాన పడదాంలే అనే ఆలోచన ఉంటుంది. అటువంటి ఆలోచన లేకుండా ఎవరితో అయినా సరే సాధ్యమైనంత వరకు అందరితో కూడా సమాధానం కలిగి ఉండు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మొట్టమొదటి పాయింట్గా ఈ యొక్క ప్రసంగంలో సమాధానం అంటే ఏంటి, సమాధానం ద్వారా శాంతి ఎలా వస్తుందో మనం తెలుసుకున్నాం. శాంతి అనేది సమాధానం లేకుండా రాదు. సమాధానం కూడా రెండు రకాలు. లోకమిచ్చే సమాధానం సెపరేట్ చేయగా వచ్చే సమాధానం, కానీ ప్రభు ఇచ్చే సమాధానం కలిపేసి అప్పుడు శాంతిలోనికి నడిపిస్తుంది. లోకమిచ్చే సమాధానం చాలా జాగ్రత్తగా గమనించండి. లోకమిచ్చే సమాధానం చాలా టెంపరీ. ఇప్పుడు లోతు అబ్రహం విడిపోయారు. నువ్వు బాగున్నావు కదా అక్కడ, నేను ఇక్కడ బాగున్నానులే. చివరికి ఏమైంది? నష్టపోయింది ఎవరు? బోత్ సైడ్స్లో ఒకరు శాశ్వతంగా నష్టపోయారు. శాశ్వతం. మరి అటువంటి సమాధానం దేవుడు ఇవ్వట్లేదు. అటువంటి సమాధానం దేవుడికి కాదు. నీ హృదయం అంతటితో నీ సహోదరుని క్షమించు, నీ మనసంతటితో నీ సహోదరుని క్షమించి అప్పుడు సమాధానాన్ని పొందు. నిజమైన శాంతికి బైబిల్లో ఒక దేవుడు పెట్టిన ఒక లింక్ ఏంటో తెలుసా? పరిశుద్ధత. శాంతి, పరిశుద్ధత ఈ రెండు సైమల్టేనియస్గా ఉంటాయి. శాంతి సమాధానాలు ఎలాగైతే ఉంటాయో, శాంతి సమాధానానికి కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా శాంతిని పొందుకోవడం అనేది జరగదు. ఒక్కసారి ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హెబ్రీల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏ మాట అంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏమండి, ప్రజలతో పరిశుద్ధత కలిగి ఉండడం జరుగుతుందా జరగదా? ప్రజలతో పరిశుద్ధత ఏంటి? అందరితో సమాధానము. ప్రజలతో సమాధానం అవుతుంది అవదా? అవుతుంది. ప్రజలతో పరిశుద్ధత అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. అందరితో సమాధానంగా ఉండండి, ఫైన్. అందరితో పరిశుద్ధంగా ఉండండి. అందరితో పరిశుద్ధంగా ఉండడం ఏంటి? అందరితో పవిత్రంగా ఉండగలం కానీ అందరితో పరిశుద్ధంగా ఉండలేం. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని కొరకు నిన్ను నీవు ప్రత్యేకించుకొనుటయే పరిశుద్ధత. పరిశుద్ధత అనేది దేవునితో లింకు, పవిత్రత అనేది ప్రజలతో లింకు, సమాధానం అనేది ప్రజలతో లింకు. ఈ వచనంలో చిన్న తప్పు ఉంది. ఎవరన్నా చెప్పగలిగితే వాళ్ళకి బహుమానం ఇస్తాను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. చెప్పడం కష్టంలే, కష్టమే. అందులో తప్పు ఏంటంటే ఒక కామ. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. కామాకి చాలా మీనింగ్ మారిపోతుంది తెలుసా? దీన్నే ఇంగ్లీష్ బైబిల్ అంటాడు, ఫాలో పీస్ విత్ ఆల్ మెన్, అండ్ హోలీనెస్ అన్నాడు. ఇది మనం తెలియకపోతే తెలుగులో అందరితో పరిశుద్ధత, అందరితో సమాధానం. పరిశుద్ధత వేరు, సమాధానం వేరు. కాకపోతే రెండట్లు ఎందుకు కలిపాడంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండేటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, ఇక్కడున్న మనం అందరం కూడా మరణించిన తర్వాత జీవితం ఉన్నదని, అది పరలోక రాజ్యానికి వెళ్ళాలని, నరకం నుండి యేసయ్య మనల్ని తప్పిస్తున్నాడని, యేసయ్య నందు విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్తూ ఉంటాం.
ఆ పరలోకానికి వెళ్ళి ప్రభువుని చూడాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. కానీ ఆ పరిశుద్ధతకు దేవుడు దేని కలిపాడు? సమాధానాన్ని కలిపాడు. ఎలాంటి సమాధానం? దేవునితో సమాధానం కాదు, దేవునితో పరిశుద్ధత, ప్రజలతో సమాధానం. అర్థమైంది? అర్థం అవ్వలేదా? అందరితో సమాధానం కలిగి ఉండాలా, దేవునితో పరిశుద్ధత కలిగి ఉండాలా. సమాధానము పరిశుద్ధత ఇంటర్లింక్డ్. వాట్ ఈజ్ పీస్ అండ్ వాట్ ఈజ్ హోలీనెస్? సమాధానం అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? సమాధానం అంటే మనుషులతో మంచి రిలేషన్ కలిగి ఉండుట. పరిశుద్ధత అంటే దేవునితో మంచి రిలేషన్ కలిగి ఉండుట. దట్స్ ఇట్. దేవునితో మంచి రిలేషన్ కలిగి ఉండుట. ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ హోలీనెస్. ద రైట్ రిలేషన్షిప్ విత్ ద పీపుల్ ఈజ్ పీస్. దట్స్ ఇట్. మన తోటి వ్యక్తులతో సత్సంబంధము కలిగి ఉండుటయే సమాధానం. దేవునితో సత్సంబంధం కలిగి ఉండుట పరిశుద్ధత. అంతే. సెట్ అపార్ట్. పరిశుద్ధత అంటే నిన్ను నువ్వు ప్రత్యేకించుకొనుట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఎవరు అంటే జీసస్ క్రైస్టే. నిజమైనటువంటి సమాధానము, నిజమైనటువంటి శాంతి పరిశుద్ధత నుండే వస్తుంది. పరిశుద్ధత లేకుండా ట్రూ పీస్ అనేది రాదు. యేసు ప్రభు జీవితం మనం చూసినట్లయితే ఆయనలో 100% పరిశుద్ధత ఉంది, 100% సమాధానం ఉంది. 100% సమాధానము పరిశుద్ధత కలిగిన వాడు యేసు ప్రభు. యేసు ప్రభు జీవితాన్ని చూస్తే హీఈస్ 100% కంప్లీట్లీ హోలీ అండ్ హీఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ పీస్. అంటే దానికి అర్థం ఏంటి? 100% యేసు ప్రభు తండ్రితో సత్సంబంధం కలిగి ఉన్నాడు. అలాగే 100% యేసు ప్రభు అందరితో సత్సంబంధం కలిగి ఉన్నాడు. ఎందరితో సత్సంబంధం అంటే తను కొట్టిన వారితో సత్సంబంధం కలిగి ఉన్నాడు, తను పొడిచిన వారితో సత్సంబంధం కలిగి ఉన్నాడు. తప్పు చేసిన వారిని, పరిసయ్యులు లాంటి తప్పు చేసిన వారిని, వేషధారులను ఆయన గద్దించాడే కానీ వ్యక్తిగతంగా వాళ్ళతో హేట్రెడ్ లేదు ఆయనకి. ప్రతి ఒక్కరిని, ఘోర వ్యభిచారులను, పాపులను కూడా ప్రేమతో చేరదీశాడు, ప్రేమతో ఆదరించాడు యేసు ప్రభు. కోపం వచ్చింది, కోపం రావడం తప్పు కాదు. ఆ కోపంలో నీతి ఉంది, ఆ కోపంలో వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు ఆయనకి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా పరిశుద్ధత ఉండి, చాలా జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్ పాయింట్. పరిశుద్ధత ఉండి శాంతి లేకపోయినా, శాంతి ఉండి పరిశుద్ధత లేకపోయినా అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధత ఉందండి, శాంతి లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో రైట్ రిలేషన్ ఉందండి, మనుషులతో రైట్ రిలేషన్ లేదని. రివర్స్. శాంతి ఉందండి, పరిశుద్ధత లేదండి అంటే అర్థం ఏంటి? అందరితో సమాధానంగా ఉన్నాం, రహస్య పాపాలు చేస్తూ దేవుడితో రిలేషన్ కట్ అయిపోయింది. చాలామంది జీవితాల్లో పరిశుద్ధత ఉంటుంది, శాంతి ఉండదు. మరి కొంతమంది, చాలామంది జీవితాల్లో శాంతి ఉంటుంది, పరిశుద్ధత ఉండదు. కానీ యేసు ప్రభు ఎలా ఎదిగాడట? దేవుడు యేసయ్య దేవుని దయలోను, చెప్పండి, దేవుని దయలోను మనుష్యుల దయలోనూ వర్ధిల్లుచు ఉన్నాడంటే. అంటే ఆయన ఏం మెయింటైన్ చేశాడు పర్ఫెక్ట్గా? దేవుని దయలో వర్ధిల్లాడంటే ఎందులో హోలీనెస్. మనుష్యుల దయలో వర్ధిల్లాడంటే ఎందులో? అందరితో సమాధానం. అర్థమైంది? అర్థం అవ్వలేదా? నీ జీవితంలో, నా జీవితంలో యేసయ్యలాగా నేను బ్రతకాలండి, యేసయ్య రూపంలో నేను ఎదగాలండి అంటే అర్థం ఏంటంటే ఈ రెండిటిని ఎక్సర్సైజ్ చేయాలా. ఎక్సర్సైజింగ్ హోలీనెస్ అండ్ పీస్. పీస్ అనేది తోటి వారితో, హోలీనెస్ అనేది దేవునితో. ఈ రెండిటికి పర్ఫెక్ట్ ఇలిస్ట్రేషన్ ఏంటండి? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్రాస్. ఒక వెర్టికల్ బార్ ఉంటుంది, హారిజెంటల్ బార్ ఉంటుంది. వెర్టికల్ బార్ ఏం సూచిస్తుంది, హారిజెంటల్ బార్ ఏం సూచిస్తుందంటే కమాన్, పీస్ విత్ గాడ్ అండ్ పీస్ విత్ ఫెలో హ్యూమన్ బీయింగ్. సిలువ 2 చెక్కలు, ఒకటి నిలువు చెక్క, రెండోది అడ్డంగా ఉన్న హారిజెంటల్ క్రాస్. ఈ వెర్టికల్ ఈ బార్ ఏం సూచిస్తుందంటే దేవునితో ఫెలోషిప్, రైట్ ఫెలోషిప్ మెయింటైన్ చేయి. ఈ హారిజెంటల్ బార్ ఏం చూపిస్తుందంటే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అందరితోనూ కూడా రైట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయి. పీస్ విత్ మెన్, పీస్ విత్ గాడ్. ఈ రెండిటిని మెయింటైన్ చేయగలగడమే యేసుక్రీస్తుని పోలి నడవడం అంటే. ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్గా ఎవరికైనా సరే ఇద్దరికి గొడవ అయింది అంటే, ఆ ఇద్దరు గొడవ అయ్యి ఇద్దరు కలవట్లేదండి అంటే ఇద్దరూ కూడా
దేవునితో సరైన రిలేషన్షిప్ లేకపోవడం వల్ల కలవలేకపోతున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇద్దరిలో ఒకరు దేవునితో రైట్ రిలేషన్షిప్ ఉన్నా ఇంకొకరు దేవునితో రైట్ రిలేషన్షిప్ లేక కలవలేకపోతున్నారు. ఈ రెండట్లో ఏదో ఒకటి అవుతుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. సంఘాన్ని దేవుడు దేంతో కంపేర్ చేశాడు? దేహంతో కంపేర్ చేశాడు. అయినా సంఘము క్రీస్తు దేహము. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘము దేవుని దేహం అయితే దేవుని దేహమైన ఈ సంఘానికి క్రీస్తుని శిరస్సుగా కంపేర్ చేసుకుని బైబిల్లో చెప్పబడింది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి. ఒక ప్రశ్న. ఈ చెయ్య ఈ కాలు పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలంటే, నా బాడీలో ఉన్న ప్రతి అవయవము పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలంటే, ఆ అవయవాల్లో ఉన్న ప్రతి నర్వ్ దేనికి కనెక్ట్ అవ్వ ఉండాలా? బ్రెయిన్కి కనెక్ట్, అంటే హెడ్. బాడీలో ఉన్న ప్రతి అవయవము హెడ్కి రైట్ కనెక్షన్తో ఉన్నదనుకోండి, చక్కగా బ్రహ్మాండంగా అన్ని ఈ చెయ్య పనిచేస్తుంది. పెరాలసిస్ వచ్చిందండి, ఈ చెయ్యి లేపలేకపోతున్నానండి అంటే ఈ చేతికి ఎంత వైద్యం చేసినా పని జరగదు. వైద్యం ఎక్కడ చేస్తాడో? న్యూరో ఫిజిషియన్, నరాల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ చేతికి వైద్యం చేయరు, ఇక్కడ వైద్యం చేస్తారు. ఏమండి ప్రాబ్లం దీనికంటే ఇక్కడ వైద్యం చేస్తారు ఏంటంటే, అంటే ఇది ఇక్కడ కనెక్ట్ అవుతేనే కానీ ఇది లెగదయ్యా అంటారు. మరి ఈ చెయ్యి లెగుస్తుంది కదండి, దీన్ని లేపుతానంటే లేపు, ఇలా పట్టుకుని ఇలా లేపుతావు. ఈ చెయ్యిని ఎంతసేపు పట్టుకుంటుంది లేపి? అర్థమైందా? ఇప్పుడు మనకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇది నువ్వు, ఇది నీ సహోదరుడు. ఇది నువ్వు, ఇది నీ సహోదరుడు. నువ్వు ఆత్మీయంగా దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నావు, నీ సహోదరుడు ఆత్మీయంగా దేవునికి కనెక్ట్ అవ్వి లేడు. మీ ఇద్దరికీ ఆటోమేటిక్గా గొడవ వస్తుంది. గొడవ వచ్చింది, కలవాలనుకుంటావు, ఇంపాసిబుల్. కారణం ఏంటో తెలుసా? ఎంత కలుద్దామని చేయి పట్టుకున్నా ఆ పట్టుకున్న ఫ్యూ మినిట్స్ తర్వాత నీ చేయి లాగుతుంది, తీసేస్తావు, మళ్ళీ పని పడిపోతుంది చేయ. యు కెనాట్ హోల్డ్ అనదర్ హ్యాండ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హెడ్. బ్రెయిన్ హెడ్ హెల్ప్ లేకుండా ఒక చెయ్యి ఇంకో చెయ్యిని పట్టుకోలేదు, కొద్దిసేపే పట్టుకోగలదు. ఈ రెండు చేతులు హెడ్తో రైట్ కనెక్షన్ ఉందనుకో, ఎంతసేపు అయినా పట్టుకోగలం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, సంఘము నాకు శిరస్సు క్రీస్తు అయితే, సంఘములో ఉన్న వాళ్ళందరూ క్రీస్తు అనే హెడ్కి కనెక్ట్ అయ్యి ఉంటే, అంటే అర్థం ఏంటి? క్రీస్తుతో రైట్ రిలేషన్, దేవునితో రైట్ రిలేషన్ అంటే ఏంటి? హోలీనెస్. ఒకరితో ఒకరు రైట్ రిలేషన్ అంటే ఏంటది? చెప్పండి. సమాధానం. అర్థమైందండి? దేవునితో సరైనటువంటి సంబంధం ఉంటే అది పరిశుద్ధత, ఒకరితో ఒకరికి సరైన సంబంధం ఉంటే అది సమాధానం. ఈ సమాధానము, ఈ పరిశుద్ధత, దేవునితో పరిశుద్ధత కలిగి ఉన్నవాడికి ఈ సమాధానం అనేది వెంటనే, ఒకవేళ గొడవైనా చాలా ఫాస్ట్గా రీకౌన్సిల్ అయిపోతారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? గొడవలు ఎవరికన్నా వస్తాయి, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగం చోట కానీ, ఎక్కడన్నా గొడవలు వస్తాయి. కానీ ఎందుకు కలవలేకపోతున్నారంటే రెండాట్లు ఒక రీజన్ ఖచ్చితం. ఏంటో రెండాట్లలో ఒక రీజను అయితే, ఈ రెండు కూడా కనెక్ట్ అవ్వలేదు అనుకో, ఇది లేగదో, రెండు చేతులు లేగో, ఇంక సెకండ్కి ఎక్కడ పని జరుగుతుంది? సెకండ్ అంటే సమాధానం సూచనగా ఇద్దరికీ ఉంటుంది, కానీ ఇద్దరు కలవరు, జీవితకాలం అంతా అలాగే ఉంటారు. కారణం ఏంటంటే ఇద్దరు శిరస్సు అయిన క్రీస్తుకి కనెక్ట్ అవ్వలేదు. ఇద్దరిలో ఒకరు శిరస్సు అయిన యేసుకి కనెక్ట్ అయ్యి ఉన్నారు, వీళ్ళకి కలవాలని ఉంటుంది. సెకండ్ ఇస్తాడు, వీడు కదలడుగా. కదలడంటే అర్థం ఏంటి? నీతో నాకు సంబంధం, గెట్ అవుట్ అంటాడు. చెయ్యి ఎత్తడం అంటే అర్థం ఏంటంటే మనస్సు లేదంటే, ఎందుకంటే ఆ మనస్సునిచ్చిన దేవునితో కనెక్షన్ లేదు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, హోలీనెస్ ఫస్టా, పీస్ ఫస్టా? పరిశుద్ధత ముందా, సమాధానం ముందా? ఒకళ్ళ మధ్య సత్సంబంధం ఉండాలి అంటే కుటుంబాల్లో కానీ, భార్యాభర్తల మధ్య కానీ,
లేక అన్నతమ్ములు అక్క చెల్లెల మధ్య కానీ సంఘంలో కానీ ఇద్దరి మధ్య సత్సంబంధం ఉండాలి అంటే ఏది ఫస్ట్ ఉండాలా? పరిశుద్ధత. అంటే దేవునితో కనెక్షన్ ఫస్టా, లేకపోతే ఒకరితో ఒకరు కనెక్షన్ ఫస్టా? ముందు మన అందరం దేవునితో పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతే 100 గొడవలు వచ్చినా 101 సొల్యూషన్లు దేవుడు ఇస్తాడు. ఇఫ్ యూ హ్యావ్ n నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మ్యాథమెటికల్లీ, గాడ్ విల్ గివ్ యూ n+1 నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇంకా ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? నువ్వు ఆల్రెడీ దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నావు. ప్రతి ప్రాబ్లంకి దేవుడు నీకు సొల్యూషన్ ఇస్తాడు. ఆ రాత్రి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఉదయానికి క్షమించే హృదయం ఇద్దరికి ఇచ్చేస్తున్నాడు. ఇంకా కలవకుండా ఎందుకుంటారు? కలవట్లేదు అంటే 2 ఏదో ఒకటి ఖచ్చితం. ఏంటా 2 అయితే ఇద్దరు దేవునితో సరి కనెక్షన్ లేదు, లేకపోతే ఇద్దరిలో ఒకరు దేవునితో కనెక్షన్ లేదు. దట్ ఈస్ ద రూట్ ప్రాబ్లం. రూట్ ప్రాబ్లం ఏంటంటే మన ఇద్దరి మధ్య గొడవ చూసుకుంటాం మనం. అసలైన ప్రాబ్లం ఏంటంటే మన ఇద్దరం దేవునితో కరెక్ట్ కనెక్షన్ కలిగి ఉన్నామా? అది గనుక చూసుకుంటే గొడవకు ప్లేస్ ఎక్కడదే. కాబట్టి ప్రియులరా, యేసయ్య ఇచ్చే శాంతి ఆయన పరిశుద్ధతకు ముడిపడి ఉంటుంది. లోకమిచ్చే శాంతి బిర్రు గీసుకుని నువ్వు అటే పొంటరా, నేను ఇటే పొంటాను, నా వైపు నువ్వు రావద్దు, నువ్వు వైపు నేను రాను, పీస్. అది పీస్ కాదు. పీస్ అయిపోద్ది, అది మొక్కలు అయిపోద్ది. కానీ యేసయ్య ఇచ్చే శాంతి శాశ్వతంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉండేది, సమృద్ధిగా ఉండేది. ముందు యేసయ్యని ఎప్పుడు సంతోషపరుస్తామో ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయండి. హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ గివ్స్ పీస్ ఇన్ ఆల్ ఏరియాస్. అందరు గుర్తుపెట్టుకోండి, నువ్వు యేసయ్యని అన్ని విధాలుగా నువ్వు సంతోషపరిచినప్పుడు అందరితో అన్ని విధాలుగా సమాధానం అనేది మన చోటికి మనలోకి వస్తుంది. అంతేగాని ఆడితో ఎలా కాంప్రమైజ్ అవ్వాలని ఎక్కువ ఆలోచించుకోవద్దు. దేవునికి అప్పగించు. దేవుడే అవసరమైతే నీ శత్రువుల్ని సైతము నీకు మిత్రులుగా మార్చుతాడు. యేసు ప్రభువులో ఉన్న ముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభు యొక్క పరిశుద్ధత, యేసు ప్రభు యొక్క శక్తి, యేసు ప్రభు యొక్క ఇంకా అద్భుతాలు చేసే శక్తి అన్నీ అనేకమైన ఉన్నాయి. కానీ ఒకే ఒక మాట యేసు ప్రభు పుట్టకముందు, యేసు ప్రభు పుట్టిన తర్వాత, యేసు ప్రభు చనిపోయి ఆరోహణమైన తర్వాత కూడా కంటిన్యూస్గా వచ్చే ఓన్లీ 1 వర్డ్ ఏంటి చెప్పండి. యేసు ప్రభు పుట్టకముందు, యేసు ప్రభు పుట్టిన తర్వాత, యేసు ప్రభు ఆరోహణుడైన తర్వాత కూడా రెగ్యులర్గా ఉపయోగించిన మాట పీస్, 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 పీస్. శాంతి, సమాధానము దేవుని దృష్టిలో ఎంత హై ప్రయారిటీ అనేది తెలుసుకోవడానికి ఈ విషయం తెలుసుకోవాలి. యేసు ప్రభు ఇంకా 700 సంవత్సరాలు పుడతాడనగా, సుమారుగా 750 సంవత్సరాలు పుడతాడనగా యెషయా అనే ఒక ప్రవక్త చెప్పాడు. ఎవరు పుట్టబోతున్నాడు అంటే కన్యక గర్భవైతే కుమారుని కంటదట. కన్యక పుడతాడని చెప్పేశాడు ఆయన. అదే వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు, ఆయన గుణగణాలు ఏంటంటే హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నాడు. ఆయన సమాధానకర్త, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడ తండ్రే కాదు, హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానకర్త పుట్టబోతున్నాడు అన్నారు. ఫైన్. మరి బలవంతుడొక దేవుడు అన్నాడు. నిత్యుడొక తండ్రి అన్నాడు. కానీ పుట్టినప్పుడు బలవంతుడైన దేవుడు పుట్టాడు అనలేదు. పుట్టినప్పుడు ప్రపంచమంతటికి కూడా శుభవార్తను చెప్పిన దేవదూతలు, క్యారల్స్, ఏంజలిక్ క్యారల్స్ అంటారు కదా, ఏంజల్స్ అందరూ ఒక మాటతో గొప్పగా దేవుని స్తుతించినయట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము. ఆయన పుట్టకముందు సమాధానకర్త, పుట్టిన తర్వాత సమాధానం ఆయనకి ఇష్టలైన వారికి. ఆయన మరణించి పునరుద్ధానుడే లేచి 12 మంది శిష్యుల్లో ఆల్రెడీ ఇస్కరియోతు యోధా లేడప్పుడు 11 మంది శిష్యులు. ఒకసారి తోమా గారు లేనప్పుడు ప్రత్యక్షమయ్యాడు, రెండోసారి తోమా గారు ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. సడన్గా రూమ్లోకి వచ్చి ఆయన మొట్టమొదటి పలికిన మాట ఏంటి? మీకు సమాధానం కలుగును గాక. ఒక్క మాట ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూస్తున్నారా? ఆయన పుట్టకముందు సమాధానకర్త, పుట్టినప్పుడు ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం, ఆయన పునరుద్ధానుడే లేచి తన శిష్యుల దగ్గర మొట్టమొదటి నిలబడిన వెంటనే మీకు సమాధానం కలుగును గాక. పీస్, శాంతి, సమాధానాలు దేవుడు
సంపూర్ణంగా ఇవ్వడానికి యేసు ప్రభు ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవదూతలు ఆయనకిష్టులైన వారికి మీ మాత్రమేనా, అందరికైనా సమాధానం? అమ్మా, ప్రజలందరికీ శుభవార్తే, ప్రజలందరికీ సంతోషకరమైన శుభవార్త అన్నాడు కదా. మళ్ళీ అదే మాట ప్రజలందరికీ కూడా సమాధానం అనొచ్చు కదా. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ సువార్త అందరికీ, ఈ రక్షణ సువార్త సభలో, నీ వాక్యమే నాకు శాంతినిచ్చిన సువార్త సభలో ఇక్కడ వచ్చిన వారందరికీ, ఆన్లైన్లో చూస్తున్న వారందరికీ. కానీ ఈ యొక్క సువార్త సభల యొక్క సారాంశమైనటువంటి శాంతి ఎంతమందికి? అటెండ్ అయిన వాళ్ళందరికీనా? వాక్యం విన్న వాళ్ళందరికీనా? అలాగే యేసు ప్రభు పుట్టినప్పుడు అందరికీ శుభవార్తే, సమాధానం మాత్రం ఆయనకి ఇష్టలైన వారికి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఈ సభలకు అటెండ్ అయ్యాను. యేసు ప్రభు శాంతి సమాధానం నా కుటుంబంలో కావాలి, నా కుటుంబంలో కావాలి అంటే సభలకు అటెండ్ అవ్వే అందరికీ కూడా శాంతి సమాధానం రావు ఈ సభలు. ఎందుకంటే నీ జీవితంలో శాంతి సమాధానాలు ఎలా పొందాలో చెప్పే సభలు మాత్రమే. అంతేనండి. పాస్టర్ గారి పనేంటి? దేవుని దీవెనలు ఎలా పొందుకోవాలో చెప్పగలడు, కానీ దేవుని దీవెనలు పాస్టర్ గారు ఇచ్చేయగలడా? ఇవ్వలేడు. పాస్టర్లమైన మా పని ఏంటంటే, నేను పరలోక రాజ్యాన్ని నడిపించలేము, కానీ నా పరలోక రాజ్యాన్ని నడిచే మార్గాన్ని బోధించగలం. శాంతి సమాధానాలు ఇచ్చేది యేసు, అది ఎలా పొందుకోవాలో చెప్తామో. వినే అంత లోపల నువ్వు ఆ శాంతి సమాధానాలు పొందుకోలేవు. వినిన వాక్యాన్ని నువ్వు చేసినప్పుడు ఆ శాంతి సమాధానం ఉంటుంది. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు అందరికీ సంతోషకరమైన వార్తే, కానీ ఆయనకిష్టులైన వారికి సమాధానం అన్నట్టు. ఇప్పుడు చెప్పండి, మనము యేసుక్రీస్తు యొక్క శాంతి సమాధానాలు ఎలా పొందుకోవాలి అనేది మనం చూస్తే ఒక్కసారి ఆ వచనం చదువుతారా? లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయము డిస్ప్లే చేయండి అమ్మా. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టిన వెంటనే దేవదూతలు చెప్పిన మాట ఇది: సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చాలు. చదవబడిన వాక్య ప్రకారంగా చూస్తే సమాధానానికి ముందు 2 ఉన్నాయండి. ఆ 2 జరిగితే మనకు సమాధానం వస్తుంది ఆ వచన ప్రకారంగా. ఏంటి ఆ 2? చెప్పాలి మీరే. మనకి సమాధానం కావాలి, క్రీస్తు ఇచ్చే శాంతి సమాధానం మన ఇంట్లో, మన ఒంట్లో, మన కుటుంబంలో కావాలి. అది ఎలా కావాలంటే ముందు ఆ 2 ఫుల్ఫిల్ చేయాలి. ఏంటా 2? సమాధానానికి ముందు ఏమున్నాయండి 2? చదవండి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, అదొక రౌండ్ చేసుకోండి. మహిమ. తర్వాత ఆయనకిష్టులైన వారికి ఇష్టులైన మనుషులకు, అప్పుడు భూమి మీద సమాధానం. అంటే బిఫోర్ పీస్ వీ కెన్ సీ 2 థింగ్స్. దేవుడిచ్చే శాంతి సమాధానాలు ముందు 2 ఉన్నాయి. ఒకటి మహిమ, 2 ఆయనకిష్టులుగా ఉండట. గ్లోరిఫైయింగ్ గాడ్ అండ్ ప్లీజింగ్ గాడ్. ఈ 2 ఎవరు చేస్తారో మనలో, వాళ్ళకి పుష్కలంగా శాంతి సమాధానాలు వస్తాయి. నీ జీవితంలో, నా జీవితంలో ఈ 2 పనులు చేయాలి. ఏంటి ఆ 2 పనులు? దేవునికి మహిమ తెచ్చేలా ఉండాలి, 2 ఆయనకిష్టులుగా ఉండాలి. దేవునికి మహిమ ఆపాదించాలి. దేవునికి మహిమ ఆపాదించకుండా, దేవునికి ఘనపరచకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యం. దేవుని మహిమను దోచుకునే వారులారా అంటున్నాడు దేవుడు. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజు అయిన నెబుకద్నెజరు. ఒక చిన్న దేశము బబులోన్ అనేది అప్పటికి ఇంకా సూపర్ పవర్ అవ్వలే. ఒక సామాన్యమైనటువంటి ఒక దేశాన్ని దేవుడు చాలా పెద్ద సామ్రాజ్యంగా విస్తరింపజేశాడు. విస్తరింపజేసిన తర్వాత రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఏం చేయాలా? ఇది నా దేవుని దయ, దేవుని కృపండం మానేసి ఇది నా బల పరాక్రమాన్ని సూచిస్తున్నది అని చెప్పి అతిశయించాడు. దేవుడు సర్వనాశనం చేశాడు. అలాగే రాజు అయిన హిజ్కియా జీవితం చూసినట్లయితే అతడు బలహీనమైనటువంటి రాజు. అటువంటి బలహీనుడైనటువంటి రాజుని మహాబలవంతులైనటువంటి అషేరీలందరూ కూడా సర్వనాశనం చేయడానికి వచ్చినప్పుడు
దేవుని దూతను పంపి అశ్షూరీయుల సైన్యాన్ని చంపివేసి దేవుడు రాజు అయినటువంటి హిజ్కియాకి గొప్ప విజయం ఇచ్చాడు. వాళ్ళు దాచుకున్న ఆస్తి అంతా వీరికి ఇచ్చాడు. ఒకేసారి ఈ చిన్న యోధా రాజ్యం గొప్ప రాజ్యం అయిపోయింది. ఇతనికి జబ్బు వచ్చినప్పుడు చచ్చిపోయే పరిస్థితుల్లో దేవుడు స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్కాలను పొడిగించాడు. అంత అయిపోయిన తర్వాత బబులోను దేశం నుంచి వచ్చిన అంబాసిడర్స్కి వాళ్ళు, అయ్యా మీకు జబ్బు వచ్చి తగ్గిందట, మీ రాజ్యం అత్యున్నతంగా విస్తరించేసిందట, మిమ్మల్ని గ్రీట్ చేయడానికి మా రాజు మీకు ఇదిగో పంపించారు కొన్ని గిఫ్ట్స్ అని చెప్పి వచ్చారు. వాళ్ళంతా వచ్చిన తర్వాత మాట్లాడాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యెషయా భక్తుడు వచ్చాడు. ప్రవక్త అయిన యెషయా ఎవరాళ్ళు అన్నాడు. బబులోను నుంచి వాళ్ళ యొక్క ప్రతినిధులు, వాళ్ళకి ఏం చూపించావు? నాకు ఉన్నదంతా చూపించాను అన్నాడు. ఇంకేం చెప్పు? ఏం చెప్పలేదు. ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలి? నేను చావవలసిన వాడిని, నా యెహోవా దయ వల్ల బ్రతికాను. నాది చాలా చిన్న రాజ్యం, అశ్షూరీయులు లాంటి మహా సామ్రాజ్యాన్ని జయించే శక్తి నాకు లేదు. ఆ అశ్షూరీయులను నాశనం చేయడానికి నా దేవుడు తన దూతను పంపి నాకు ఈ జయం ఇచ్చాడు అని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈరోజు ఇక్కడున్న వారు ఎవరైనా సరే, నీ స్థితిగతులను దేవుడు మార్చిన తర్వాత 10 మందిలో ఆయనను గణపరిచి ఆయనను మహిమపరచకపోతే దేవుడు నీకు రాబోయే దీవెనలు రప్పించకపోవడం కాదు, ఉన్న దీవెనలు కూడా తీసేసుకుంటాడు ఆయన. ఉన్న ఆశీర్వాదాలను కూడా తీసేసుకుంటాడు ఆయన. దేవుడు ఆశీర్వదించిన తర్వాత నా బలము, నా శక్తి, నా తెలివి, నా జ్ఞానము ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని మహిమను దోచుకున్న వాళ్ళం అవుతాం. నీ జీవితంలో నిజమైన శాంతి ఎప్పుడంటే, ద మోర్ యు గ్లోరిఫై గాడ్, ద మోర్ యు రిసీవ్ ద పీస్. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని మహిమపరుస్తావో అంత ఎక్కువగా దేవుని శాంతి నీ జీవితంలో పొందుకుంటావు. కాబట్టి లాస్ట్ నా మాటలు ముగించే ముందుగా ఈ పాయింట్స్ మీరు తీసుకుని మీరు అప్లై చేసుకుని వెళ్ళండి. ఒకటి, నేను శాంతి సమాధానాన్ని దేవుని ద్వారా పొందుకోవాలి అంటే 2 ఒకటేంటి? ప్రతి దాంట్లో యేసయ్యను మహిమపరచాల. నా ప్రభు ఇచ్చిన భిక్ష, నా ప్రభు దయ వల్ల నేను ఈ స్థితిలో ఉన్నానని గ్లోరిఫై గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. సర్వోన్నతమైన స్థలం దేవునికి మహిమ వెళ్ళిపోవాలా. ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి? ఆయనకిష్టులుగా బ్రతకాల. ఆయనకిష్టులుగా బ్రతకాల. ఎలాగ దేవునికి ఇష్టలుగా బ్రతకగలం? అందరూ తప్పు చేసిన వాళ్ళమే. కాకపోతే దేవునికి ఇష్టలుగా ఎలా బ్రతకగలమంటే బెస్ట్ ఎగ్జాంపుల్ తప్పుపోయిన కుమారుడిని తీసుకోండి. ఎవరు? తప్పుపోయిన కుమారుడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు తండ్రితో దెబ్బలాడి ఆస్తి అంతా తనకు రావాల్సిన ఆస్తి తీసుకుని నేను వెళ్ళిపోతాను, నేను సపరేట్గా బతుకుతానని చెప్పి వేరే ఊరు వెళ్ళిపోయి బ్రతికాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన కరువు వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మోసం చేశారు. వీడు తిని తాగి మొత్తం ఆస్తి అంతా నాశనం చేశాడు. చివరికి తిండి లేని స్థితిలో కూలి పనికి జాయిన్ అయితే, పందులు కాసుకునే వాడి దగ్గర జాయిన్ అయితే అతడు కఠినంగా చూసి గంజి కూడా అయినప్పుడు, ఆకలితో అల్లాడిపోతున్నప్పుడు ఏ ముఖం పెట్టుకుని నాన్న దగ్గరికి వెళ్ళను? నాన్న దగ్గర పెద్ద పెద్ద డైలాగులు వేసాను, నాన్నతో దెబ్బలాడి డబ్బంతా తెచ్చేసుకున్నాను, డబ్బంతా పనికిమాలిన పనులకి నాశనం చేశాను, ఏ ముఖం పెట్టుకుని నాన్న దగ్గరికి వెళ్ళని చాలా వరకు వెళ్ళలేదు. చివరికి ఇంకా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాడు. ఆ టైంలో కొడుకుగా వెళ్ళను, కానీ మా నాన్న దగ్గర చాలామంది కూలోళ్ళు కడుపు నిండుగా అన్నం తింటున్నారు, ఆ గేటు మీద ఉద్యోగమో ఏదన్నా కూలి పని అన్న ఇవ్వు నాన్న అని చెప్పి వెళ్దామని చెప్పి వెళ్ళడానికి ప్రారంభించే ముందు అతడు అన్న ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? మా నాన్న దగ్గరికి వెళ్ళిన వెంటనే నేను ఫస్ట్ మాట చెప్పాల్సింది ఏంటంటే, నాన్న ఐఎమ్ సారీ, నీకు విరోధంగా నేను తప్పు చేశాను అన్నాడా? ఫస్ట్ డైలాగ్ ఏంటి? నాన్న, పరలోకానికి విరోధంగా నేను పాపం చేసిన వాడిని. ఫస్ట్ డైలాగ్. ఆ తర్వాత నీకు విరోధంగా పాపం చేశాను. దిస్ ఈజ్ హౌ వీ కెన్ ప్లీజ్ గాడ్. స్టార్ట్ ప్లీజింగ్ గాడ్ ఫస్ట్ దాన్ హ్యూమన్ బీయింగ్స్. నువ్వు ఎవరితో దెబ్బలాడినాయి, నీకు ఎవరికి ఎంతమందితో ఎవరితో గొడవ పడినాయి, నువ్వు ఫస్ట్ చెప్పవలసింది. చదువు నా మాట పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వార్త 15వ అధ్యాయం 21వ వచనం. లోకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. నేను పరలోకానికి విరోధంగా, ఫస్ట్ అసలు నిన్ను ఎదిరించడమే పరలోకానికి విరోధం, నీ మాటను కాదనడమే పరలోకానికి విరోధం, వ్యభిచారులతోనూ త్రాగుబోతులతోనూ తిరిగి తందనాలాడడం పరలోకానికి విరోధం,
నా కంటికి కనబడుతున్న శారీరక తండ్రిని నేను ఎంత బాధపరిచాను, అంతకంటే ఎక్కువ నా పరమ తండ్రిని నేను బాధపరిచాను. నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు తర్వాత నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు అన్న వెంటనే పరలోకములో ఉన్న తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుందో మనకి ఇక్కడ ఈ మూమెంట్లో వివరించలేదు, కానీ శరీర తండ్రి యొక్క రియాక్షన్ ఎలా ఉందో బాగా వివరించాడు. వెంటనే కూలివానిలో ఒక కూలివానిగా నన్ను చేర్చుకో తండ్రి అంటే, సరేరా గేట్ మ్యాన్ పోస్ట్ ఖాళీ ఉంది రేపు నుంచి వచ్చే అన్నాడా? అనలేదు. కౌగిలించుకుని ఏడ్చి ముద్దు పెట్టుకుని వెంటనే బంగారు ఉంగరం తొడిగాడు, క్రొత్త చెప్పులు వేసాడు, క్రొత్త బట్టలు ఇచ్చాడు, మరలా నీ రూమ్ నీదేరా ఇంట్లో అన్నాడు. ఇది శారీరక తండ్రి రియాక్షన్. మరి పరలోకపు తండ్రి రియాక్షన్ పైన చెప్పాడు. 99 గొర్రెలు ఉన్నాయి, ఒకే ఒక గొర్రె తప్పిపోయింది. ఆ కాపరి వెళ్ళి వెతుకుని తెచ్చుకున్నాడు. అప్పుడు అంటూ మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయంలో పరలోకములో దేవదూతల సమూహములో గొప్ప ఆనందం అట. గొప్ప హెవెన్ విల్ బి ఫిల్డ్ విత్ జాయ్. శారీరక తండ్రి కన్నీటితో ఎలా కౌగిలించుకున్నాడో, మన పరమందున మన తండ్రి మారు మనసు పొంది, తండ్రి నేను తప్పు చేశానని మన పాపములు ఒప్పుకుంటే, శారీరక తండ్రి ముష్కర్లమైన మనమే ఇంత ఓవర్వెల్మింగ్ జాయ్తో ఉంటే, పరమ తండ్రితో పాటు దేవదూతలు ఎగిరి గంతులేస్తాయి. ప్రియమైన దేవుని సంగమా, లెట్ us హ్యావ్ పీస్ విత్ ద హెవెన్లీ ఫాదర్ ఫస్ట్. నన్ను ఎవరు చూడలేదు కదా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కదా, నన్ను ఎవరు గమనించి నన్ను ఎవరు ప్రశ్నించట్లేదు కదా అనుకుంటామేమో. దేవుడు అన్నీ చూసి, నీ శారీరక తండ్రి నీ పాపాలు చూసి ఏడ్చే ముందే పరమందున నీ తండ్రి, నీ ఆత్మీయ తండ్రి ఏడుస్తున్నాడు. అందుకనే పౌలు గారు అంటారు, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. నువ్వు చేసే ప్రతి రహస్య పాపాన్ని ఎవ్వరు చూడట్లేదు, కానీ నీ పరిశుద్ధాత్ముడు, నీ దేవుడు చూస్తూ నిన్ను చూసి దుఃఖపడుతున్నాడు అంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుని దుఃఖపరిచేలా ఉన్నావా? సంతోషంగా దేవుణ్ణి ప్లీజ్ చేసేవానికి ఉన్నావా? ఆయనకి ఇష్టడుగా ఉన్నావా? ఆయన దుఃఖపరిచేవాడుగా ఉన్నావా? నువ్వు సమాధానం కావాలని నీ జీవితంలో ఈ రెండు చేయి. దేవుని మహిమపరచు, దేవునికి ఇష్టడుగా ఉండు. దేవునికి ఇష్టడుగా ఉండంటే ఎలా ఉండాలా? చేసిన తప్పుని విడిచిపెట్టి తండ్రిని, అలాగే శారీరకంగా ఎవరినైతే బాధపరిచేవో వారిని వెళ్ళి క్షమాపణ అడుగు, సమాధానపడు. అందుకని యేసు ప్రభు ఒక చక్కటి మాట అంటాడు ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో. నువ్వు దేవుని సన్నిధికి విలువైన కానుక నువ్వు తీసుకొస్తున్నావు. ఓ 1,00,000 రూపాయలు, ఓ 2 లక్షల రూపాయలు, ఎన్నో లక్షలు తెచ్చేస్తున్నావు దేవునికి. తెచ్చి నువ్వు చర్చిలో కానుకలు వేసే ముందుగా ప్రభు ఏమన్నాడు? ఆ టైంలో నీ సహోదరునితో నీకు వ్యాజ్యం ఉన్న ఎడల నీ కానుక పక్కన పెట్టి అప్పుడే వేయొద్దు. గో అండ్ హ్యావ్ పీస్ విత్ యువర్ బ్రదర్ అండ్ దెన్ కమ్ అండ్ ఆఫర్ ద ఆఫరింగ్. వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అప్పుడు వచ్చి కానుక వేయమంటాడు యేసయ్య. అంటే యేసు ప్రభుకి కానుక కంటే, నీవిచ్చే కానుక కంటే ముఖ్యమైనది ఏంటి చెప్పండి? ఎవరితో గొడవ పడ్డామో వారితో సమాధాన పడ్డాం. వారు మనలను చేర్చుకున్నా చేర్చుకోకపోయినా సమాధాన పడ్డం మన పని. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈరోజు చెప్తున్నాడు, సమాధానం అనేది మన చేతిలో ఉంది. ఆ చేతిలో ఉన్న దాన్ని మనం ఏం చేయాలంటే కొంచెం వెల చెల్లించాలి. సమాధానానికి దేవుడు ఫ్రీగా ఇచ్చేసాడు కదా అని అనుకోవద్దు, వెల చెల్లించి. ఎటువంటి వెల తెలుసా? యాకోబు తన సహోదరుడైన ఏసావుతో సమాధాన పడ్డానికి ఏ వేళ చెల్లించాడు? 20 సంవత్సరాల క్రితం ఇద్దరికి గొడవైంది అన్న తమ్ములకి. అయినా కోపం మళ్ళా బ్యాంకులో దాచుకున్నాడు హృదయంలో. క్రోధంగా మారింది. యాకోబు వస్తున్నాడు, అలా పిల్లలతో వస్తున్నాడని తెలిసింది. రానయ్యాడి సంగతి చెప్తానని ఎంతమందిని వేసుకున్నాడు? 400 మంది కత్తులు వేసుకొచ్చాడు. మొక్కల కింద నరికేలా నా జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు, నా ఆశీర్వాదాలు దొంగిలించుకున్నాడు, దొంగోడాడు, అబద్ధికుడు, మోసగాడు, చంపేద్దాం అనుకున్నాడు. కానీ అదే యాకోబు తన అన్న అంత కోపంతో వచ్చిన అన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు, అన్న అంత దూరంలో ఉంటుండగా అన్న హృదయాన్ని మార్చింది ఏంటంటే, ముందు రోజు దేవునితో సమాధాన పడ్డాడు రాత్రి అంతా. ఫస్ట్ హీ హ్యాడ్ పీస్ విత్ గాడ్. నెక్స్ట్ డే అన్న అంత దూరంలో ఉంటుండగా 7 సార్లు సాష్టాంగపడ్డాడు. 7 సార్లు సాష్టాంగపడ్డాడు.
నీ దాసుడను అన్నాడు. ఎంత కోపంతో వచ్చిన అన్నయ్య అయినా సరే 7 సార్లు సాష్టాంగపడి నీ దాసుడిని అంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. ఏ మెడని నరికేద్దామని వచ్చాడో ఎలా నరకగలిగాడు? ఇంకా కత్తలా పాడేసి తమ్ముడా అని చెప్పి మెడ మీద పట్టుకుని ఏడ్చాడు. చెప్పండి, ఈ సమాధానానికి యాకోబు చెల్లించిన వెల పేరేంటి? తన్ను తాను తగ్గించుకొనుట. తన్ను తాను తగ్గించుకొనుట. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఎప్పుడైతే ఆ వెల చెల్లించాడో క్రోధము కోపం వల్ల శాంతి సమాధానంగా మారిపోయింది. దేవుడు యాకోబుని బహుగా దీవించాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, సమాధానాన్ని వెంటాడితేనే కానీ నీ దగ్గరికి రాదు. సమాధానం కొరకు నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు సమాధానం కావాలి. అనేక సంవత్సరాల నుంచి నేను ఉంటున్నాను, మా మధ్య కుటుంబాల్లో సమాధానం లేదయ్యా. దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగా కంటే ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన జీవితం. తన్ను తాను తగ్గించుకోవడం, తన తప్పులను దాయకుండా ఒప్పుకొని విడిచిపెట్టడం, దేవుణ్ణి అపారంగా నమ్మడం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట, చెప్పండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అపారంగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండుట, ఏ పరిస్థితుల్లో కూడా నీతి తప్పకుండా ఉండుట, ఇవన్నీ కూడా దేవుణ్ణి సంతోషపరిచి దేవునికి ఇష్టలుగా జీవించే జీవితం. అలా జీవిద్దాం. బైబిల్లో చెప్తున్న మాటలు, ఆయనకి విశ్వాసము ద్వారా మనం ఆయనకి ఇష్టలుగా ఉండగలం. నీతి మార్గములో నడిచి, దానియేలు వలె నీతి మార్గములో నడిచి ఆయనకి ఇష్టలుగా ఉండగలం. అలాగే భక్తుడైనటువంటి తప్పుపోయిన కుమారుడు మారు మనసు పొందిన తర్వాత తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా మారాడు. ఈ 2 పనులు మనం చేస్తే సమాధానం మన జీవితంలో నది పారినట్టు వస్తుంది. ఏంటా 2? గ్లోరిఫైయింగ్ గాడ్ అండ్ మెయింటైనింగ్ పీస్ విత్ అవర్ బ్రదర్స్. ప్లీజింగ్ గాడ్, గ్లోరిఫైయింగ్ గాడ్ అండ్ ప్లీజింగ్ గాడ్. తెలుగులో దేవుని మహిమపరచుట, దేవునికి ఇష్టలుగా ఉండుట. చెప్పండి, దేవుని మహిమపరచుట, దేవునికి ఇష్టలుగా ఉండుట. దేవుని మహిమపరచడం అంటే ఏంటి? మనం ఏది పొందుకున్నా అది దేవుని దయ అని చెప్పి సాక్ష్యం చెప్పడం దేవుని మహిమపరచడం. ఆయనకి ఇష్టలుగా ఉండుట అంటే ఏంటి? చేసిన పాపాలనే ఒప్పుకొని విడిచిపెట్టుట. దేవుని యందు అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. అబ్రహాము వలె దేవుని యందు విశ్వాసం కలిగి ఉందాం. దేవుని పట్ల భయముతో భక్తితో యేసుని వెంబడిద్దాం. నీతిని విడిచిపెట్టకుండా ఒక యోసేపు వలె, ఒక దానియేలు వలె జీవిద్దాం. యోసేపు ఏమంటాడు? ఆ పొతిఫరు భార్య శోధించినప్పుడు, నా దేవునికి విరోధంగా నేను ఈ పాపాన్నే చేయలేను. వెంటనే దేవుడికి ఇష్టడైపోయాడు. దేవుని యొక్క దయ పొందుకున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో శోధన వస్తుంది. నువ్వు అందగత్తవే కాబట్టి, లేక నువ్వు అందగాడవు కాబట్టి శోధన వస్తుంది అనుకోవద్దు. అందంగా లేకపోయినా శోధన వస్తుంది. ఆ శోధన వచ్చినప్పుడు దేవుని ముఖాన్ని చూసి నేను అందులో పడను, నా దేవునికి విరోధంగా నేను ఇది చేయను, నా దేవునికి ఇష్టం లేదు నేను చేయను అన్నప్పుడు, అప్పుడు నువ్వు దేవునికి ఇష్టడు అవుతావు. అప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నువ్వు సమాధానం పొందుకున్న తర్వాత చివరి పాయింట్ ఏంటో తెలుసా? సమాధానం పొందుకునేవాడికి దేవుడు ఒక పరిచర్య ఇస్తాడట. ఏంటి ఆ పరిచర్య? సమాధానం కలిగిన వాడు మాత్రమే ఈ పరిచర్యకు అర్హుడు. చదవండి ఆ మాట ఒకసారి చదువుదామా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనందరికీ ఇచ్చిన పరిచర్య, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18, 19, 20 వచనాలు ఈ మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 చదువునానా? సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఏ వాక్యం చెప్పండి? ఇప్పుడు ఈ సువార్త సభల వాక్యమే అదే. క్రీస్తు శాంతి సమాధానం, ఆ సమాధాన పరిచే వాక్యమును మాకు అప్పగించాను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము. కాబట్టి సమాధాన సువార్తకు రాయబారులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం కూడా క్రీస్తు యొక్క సమాధాన సువార్తకు రాయబారులం అవ్వాలి అంటే క్రీస్తుతోనో తోటి వ్యక్తులతోనో సమాధానం కలిగి ఉండాలి. యేసయ్య చెప్తున్నాడు,
ఈ యొక్క సువార్త సభల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా యేసే ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా ప్రతి పాపి ప్రభు దగ్గరికి వచ్చి సమాధానం పడి ఆయన పాపములు ఒప్పుకొని సమాధానం పడినప్పుడు ఎందుకని నువ్వు ఆలస్యం చేయాలి? ఎందుకని నువ్వు దూరంగా ఉండాలి? దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఒకప్పుడు పౌలు గారిలాగే నేను హింసకుడిని, దోషకుడిని, హానికరుణ్ణి. ఒకప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వలె నేను పాపం చేసిన పాపినే. ఒకప్పుడు పొట్టి జక్కే వలె డబ్బు పిచ్చోడిని. ప్రభువా, ఇవన్నీ నాలో ఉన్నాయి నాయన. నీ దగ్గరికి వచ్చాను, నన్ను కరుణించు. నా పాపంలో ఒప్పుకుంటున్నాను. ఇక నుండి ప్రతి శోధనలో కూడా నీ కొరకు నేను నిలబడతాను ప్రభు అని దేవుణ్ణి సంతోషపరుద్దాం. దేవునికి ఇష్టంగా ఉందాం. ప్రతి క్షణము దేవుని మహిమపరుద్దాం. దేవుని యొక్క శాంతి సమాధానం పొందుకొని ఆ శాంతి సమాధాన సువార్త పరిచర్యకు రాయబారులం అవుదాం. సమాధాన పరచు వారు ధన్యులు. వారెవరు? దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అనబడాలి అంటే సమాధాన పడాలి దేవునితో, ఇతరుల సువార్తతో దేవునితో సమాధాన పరచాలి. దేవుడు ఈ యొక్క సువార్త సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరి ఇంటిలో, ఎవరి వ్యక్తిగత జీవితంలో శాంతి సమాధానం లేదో వారితో ప్రభు అంటున్నాడు, ముందు పరిశుద్ధతతో దేవునితో సమాధానం కలిగి ఉండు. ఆ తర్వాత ఆటోమేటిక్గా నీ సహోదరునితో నీకు సమాధానం వస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఇద్దరి మధ్య శోధన దెబ్బలాట వచ్చిందంటే కారణం ఏంటి? అయితే ఇద్దరూ దేవునితో కనెక్ట్ అవ్వలేదు, లేకపోతే ఇద్దరిలో ఒకరైనా సరే దేవునితో కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఇద్దరు ఏం చేయాలా? ఇద్దరి మధ్యవర్తిని పిలిపించి ఎలా పీస్ టాక్స్ చేయించుకోవాలి అనవసరం. ఇది వేస్ట్, పని జరగదు. ఇద్దరు దేవునికి కనెక్ట్ అవుతే ఆటోమేటిక్గా ఇద్దరు సమాధాన పడతారు. దేవుడు ఈ సమాధాన పరిచర్య ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటున్నాడు తెలుసా? చెప్పండి. ఈ సమాధాన పరిచర్య, ఇది ఒక్క మాట చెప్పండి. ఎక్కడ స్టార్ట్ అవ్వాలా? ఎక్కడ? ఈ సమాధానం అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలా? భార్యాభర్తల మధ్య. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పక్కింట్లో వాళ్ళతో గొడవ, లేకపోతే తోబుట్టుతో గొడవ, సంఘంతో గొడవ కాదు. భార్యాభర్తల మధ్య ఈ పీస్ ఉండాలి. భార్య దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, భర్త దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఇద్దరి మధ్య సమాధానము, ఇద్దరు దేవునితో శాంతి కలిగి ఉంటే వీరిద్దరూ కూడా అద్భుతంగా దేవునిలో ఎదుగుతారు. వీరి పిల్లలు దీవింపబడతారు. వీరు వెళ్ళే సంఘం దీవింపబడుతుంది. వీరి ద్వారా అనేకలు ఆశీర్వదింపబడతారు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమే అది. అందరితో పీస్ ఉంటుంది ఆ వ్యక్తికి. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో ఉండదు. అందరికీ సెటిల్మెంట్లు చేస్తాడు, పీస్ సెటిల్మెంట్లు చేస్తాడు, వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇచ్చేస్తాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో సమాధానం ఉండదు. ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో దీన్ని మెయింటైన్ చేయండి. ఎందుకు నాకు నా భార్యకు గొడవలు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయంటే బేసిక్ థింగ్ ఇదే. నేను దేవునితో కరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉన్నానా? ఏ రహస్య పాపమైనా నన్ను దేవుని నుంచి దూరపరుస్తుందా? అది ఉంటే ఫస్ట్ దాన్ని తీసేయి. ఆ తర్వాత భార్య గురించి ఎన్నన్నా చెప్పు. సేమ్ వైస్ వర్సా. నా భర్త ఎందుకు మారట్లేదు, నా భర్తతో నాకు ఎందుకు సఖ్యత ఉండట్లేదు, ఫస్ట్ నాలో దేవునికి ఏమైనా ఇష్టం లేని ఉన్నాయా అది తీసేయి. ఆ తర్వాత నా భర్తలో ఏమైతే ఇష్టం లేని అవి తీసే ప్రభు దేవుణ్ణి అడుగు. ఎప్పుడైతే ఇద్దరు దేవునితో క్లారిటీ వచ్చింది, ఇద్దరు ఖచ్చితంగా సమాధానం దేవునితో సత్సంబంధం కలిగి ఉంటారో ఇద్దరు చాలా ఫాస్ట్ కలిసిపోతారు, చాలా తొందరగా సమాధానం పడిపోతారు. ఇంకా అదర్ నెగోషియేషన్స్ అక్కర్లేదు. కనెక్ట్ విత్ ద లార్డ్. ఇందాక చెప్పాను కదా, ఈ చెయ్య రెండు బ్రెయిన్తో కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా షేక్ హ్యాండ్ వచ్చేస్తుంది, సమాధానం వస్తుంది. లెట్ us ఆల్ కనెక్ట్ విత్ ద లార్డ్. అందరం సంఘంలో కానీ కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా యేసు ప్రభుతో కనెక్ట్ అయ్యి ఉందాం. ఈ కనెక్షన్ అడ్డగిస్తున్న అపవిత్రత ఏమైనా ఉంటే తీసేద్దాం. ప్రభుని క్షమాపణ అడుగుదాం. ప్రభు యొక్క సమాధానంలో మనం ఉందాం. ప్రభు నుంచి వచ్చే సమాధానంతో లోకముతో మనము సమాధానం కలిగి లోకానికి ప్రభు యొక్క సత్య సమాధాన సువార్తను చాటి చెప్దాం. ఆ సమాధాన సువార్తకు రాయబారులుగా పరిశుద్ధాత్ముడు మనల్ని వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఎవ్వరు కూడా అటు ఇటు తిరగొద్దు. ఒక్కసారి నీ హృదయంలో నువ్వు ఒక్క చిన్న ప్రశ్న వేసుకో. నా భర్తతో నిజంగా నాకు సమాధానం ఉందా? ఓ భర్త, నీతో నువ్వు మాట్లాడుకో, నిజంగా నా భార్యతో 100% పీస్ ఉందా? ఒకవేళ సమాధానం లేకపోతే
నా భర్త అటువంటోడు, నా భార్య ఇటువంటి దాన్ని మానేసి నువ్వు దేవునితో నువ్వు ఖచ్చితమైనటువంటి సమాధానకరమైన రిలేషన్లో ఉన్నావా? ఏ రహస్య పాపంతో అయినా దేవునికి దూరంగా ఉన్నావా? నువ్వు కనుక ఖచ్చితంగా బాగుంటే కనుక ఈ రోజు నుంచి నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ భర్త లేక నీ భార్య దేవునికి దూరం అవ్వడానికి గల ఏ పాపం ఉందో ఆ పాపాన్ని తొలగించమని ప్రార్థన చేయి. ఆ వ్యక్తి దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే ఆటోమేటిక్గా మీ మధ్య ప్రేమానురాగాలు పొర్లి వస్తాయి. కుటుంబంలో ఎవరైనా సరే నువ్వు నీ సహోదరుడితో సమాధాన పడాలనుందా, నీ వ్యక్తిగత జీవితం దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నావంటే ముందు నీ సహోదరుడు దేవునికి కరెక్ట్గా యథార్థంగా ఉండేలాగా ప్రార్థన చేయి. అతనిలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టేలా ప్రార్థన చేయి. అతని జీవితాన్ని బాగుపడి దేవుడు సరిచేసేలా ప్రార్థన చేయి. ఆటోమేటిక్గా మనం ఒకరితో ఒకరికి సమాధానం వస్తుంది. మహిమగల మా తండ్రి, దయగలిగిన మా ప్రభు, కృపగల దేవ, ఈ రాత్రి నీ పిల్లలమైన మాతో నీవు మాట్లాడిన మాటలను బట్టి, నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. శాంతి అంటే ఏంటో, సమాధానం అంటే ఏంటో మాకు బోధించావు అయ్యా. యేసుక్రీస్తు రక్తములో నీతో సమాధానం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఆ యేసుక్రీస్తు మాకు ఇచ్చిన ప్రేమతో మా తోటి వారితో సమాధానం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. నీవు ఉచితంగా ఇచ్చిన శాంతి సమాధానాన్ని పరిశుద్ధమైన వేళ చెల్లించి కొనసాగించే జీవితం మా చివరి శ్వాస వరకు మాకు దయచేయండి. నీవు మాకు ఇచ్చిన కుటుంబాల్లోనే మొట్టమొదటిగా ఆ యొక్క శాంతిని, సమాధానాన్ని మా చివరి శ్వాస వరకు కొనసాగించే పవిత్ర పరిశుద్ధ జీవితము దయచేయండి. నీ సిలువను చూచినప్పుడల్లా తండ్రితో సమాధానము, తోటి వారితో సమాధానం మేము జ్ఞాపకం చేసుకొని సమాధాన పడే జీవితము దయచేయండి. యాకోబు విస్తారమైన ఇశ్రాయేలుగా మారడానికి గల కారణము తను తగ్గించి తన సహోదరుడితో తను తగ్గించుకుని సమాధాన పడ్డాడు కాబట్టే కదా. మా జీవితంలో కూడా సమాధానం వెతికి వెంటాడి అందరితోనూ సఖ్యత, సమాధానంగా ఉండటానికి సహాయం చేయండి. ఎవరిని తృణీకరించకుండా అందరినీ మాకంటే ఎక్కువగా గౌరవించగలిగే హృదయాలు దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రతి చిన్న విషయం మొదలుకొని పెద్ద విషయం వరకు పరమ తండ్రి నీకే ఆపాదించే భాగ్యం యేసయ్య నామములో మాకు దయచేసి మా జీవితకాలం అంతా నీకు ఇష్టలుగా బ్రతికి నీ శాంతి, సమాధానాన్ని సమృద్ధిగా పొందుకొని ధన్యులంగా దీవింపబడే భాగ్యం మా అందరికీ దయచేయమని ఇక్కడ చేరిన సహోదరి సహోదరులను, ఆన్లైన్లో ఏకీవిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులందరినీ నీ కృపాసనమునకు, నీ ప్రేమగల పాదాలకు అప్పగిస్తూ నీ శాంతి, నీ సమాధానము నీ కుమారుడని యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ అభిషేకముతో మాకు, మా కుటుంబాలకి, మా సంఘాలకి అనుగ్రహించమని యేసయ్య పుణ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్య శాంతి సమాధానము పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో నింపునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.